ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము జనవరి 8 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా సహవాస పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభు యేసు క్రీస్తు వారి కరుణ వాత్సల్యత నిత్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు ఇచ్చినందుకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. వాక్యము వింటూ వాక్యానుసారముగా నడిస్తే ఆ ఆశీర్వాదం బహు గొప్పది. మనలో చాలామంది వాక్యమును చాలా ఆసక్తిగా వింటారు, కానీ వాక్య ప్రకారం నడవడానికి వారు ఇష్టపడరు. ఒక మనిషి జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే వినుట మట్టుకే కాదు, విన్నదానిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకు కలుగుతాయి. ఇవి కడవరి దినములు, బహు చెడ్డ దినములు. అపోస్తులుడైన పౌలు గారు వీటిని అపాయకరమైన దినములు అన్నాడు. దేవుని పిల్లలుగా ఈ దినములలో మన ఆత్మను అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవాలి. పరలోక రాజ్యం చేరాలి అంటే మన అంతరంగ పురుషుడు క్రీస్తు స్వరూపము కలిగిన వాడై ఉండాలి. అట్టి రీతిగా ఉండడానికి ప్రతి దినము వాక్య ఆహారము చేత బలము పొందుతూ దినదినము అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉండాలి. అట్టి రీతిగా ఉండడానికి ప్రభువు కృప తోడయ్యుండునుగాక. ఆమేన్. రేపటి రాత్రివేళ కువైట్ దేశమునందు నాతో ఉన్న సార్వత్రిక సహవాసపు దైవజనుల్లో ఒకరైన యోసేపు గారి యొక్క సంఘ పరిచర్యలో యేసే మార్గం ప్రార్థనా మందిరం వారి 4వ వార్షికోత్సవపు ఆరాధన రాసాల్మియాలో జరిగించబడుతుంది గనుక దేవుని పిల్లలుగా ఆ వార్షికోత్సవపు ఆరాధన కొరకు ప్రార్థించండి. రాగలిగిన బిడ్డలు రావడానికి ప్రయత్నించండి. రాలేని వారు యూట్యూబ్ లైవ్ ద్వారా, అలాగునే యోసేపు గారి యొక్క ఫేస్బుక్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించి వాక్యమును విని ఆశీర్వాదం పొందండి. కువైట్ దేశములో ప్రభువు మాకప్పగించిన 4 సంఘాల కొరకు మీరు ప్రార్థించండి. ఇండియా దేశములో ఉన్న సంఘాల కొరకు కూడా ప్రార్థించండి. ప్రభువు కృప మీకు తోడయ్యుండునుగాక. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. దేవుని వాక్యాన్ని నేడు మనం చదువుకొని ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 7వ చరణం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున చదవబడిన లేఖనములో నుండి నాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికున్న బంధకాలలో నుండి విడుదల కలిగించి
చక్కని రక్షణానందాన్ని కలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, భక్తుడైన దావీదు గారు, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదునకు దేవుని యొద్ద నుండి సహాయము కావాలి. అందుకనే దావీదు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? దేవుని వలనే కదా. కీర్తన గ్రంథము 121వ కీర్తన 1-2 చరణములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని పిల్లలుగా ఒక మనిషికి సహాయం దేవుని యొద్ద నుండి కావాలి అంటే కొండల వైపు కన్నులెత్తితే సహాయము రాదు. దేవుడు కొండలపైన నిలిచినవాడు కాడు. ఆయన ఆత్మస్వరూపిగా మన కార్యాలను పరమందుండి చూస్తున్నటువంటి దేవుడాయన. ఆయన సహాయము కొరకు మనము కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? 123వ కీర్తన 1-2 చరణములు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు సహాయము చేసే వరకు, ఆయన మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తూనే ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. తనను సహాయము కోరిన ఎవరిని కూడా త్రోసివేయలేదు. కుష్ఠురోగి వచ్చి, అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అడిగినప్పుడు, నీవు కుష్ఠురోగివి కదా, అపవిత్రుడువు కదా, నీవారే నిన్ను విడిచిపెట్టారు కదా అని ఏమీ అనలేదు. కానీ నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. దేవునికి అతడు ఇష్టుడయ్యాడు. దేవుని సహాయాన్ని పొందడానికి వచ్చినవాడు సంకోచించకుండా దేవుణ్ణి అడగడం వలన దేవుడు కనికరపడి ఆ వ్యక్తికి సహాయము చేశాడు. ఈరోజున నీకున్న ఇబ్బందులను బట్టి కానీ, ఇరుకులను బట్టి కానీ, కీడును బట్టి కానీ దేవుని యొద్దకు సహాయానికి వస్తే సిగ్గుపడవద్దు. ఏది నీకు అక్కరగా ఉందో, దేవుని యొద్ద దేనిని పొందుకోవాలి అని వేచి చూస్తున్నావో దానిని దేవుని యొద్ద స్పష్టముగా అడుగు. దేవుడు ఇచ్చే వరకు నమ్మకముగా కనిపెట్టు. ఆయన ఖచ్చితముగా తగిన కాలమందు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన యొద్ద ఏమీ లేదు అని ఎన్నడూ కూడా ఎవరిని అనలేదు. కానీ పాపి కొరకు తన ప్రాణమునే అర్పించిన శక్తిమంతుడైన దేవుడు. అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ, తనను ప్రార్థించు వారి అందరికీ కూడా కృపచూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు అని మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు మితిలేనటువంటి ప్రేమ, మితిలేని కనికరం మన పైన ఉన్నది. తన యొద్దకొచ్చి సహాయాన్ని అడిగిన వారిని ఎవరిని కూడా ఎన్నడూ కూడా త్రోసివేసినటువంటి దేవుడు కాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
ఆయనకు భేదము లేదు. మనుషులే లేనిపోని భేదాలు కల్పించుకుంటున్నారు. కులాలని, మతాలని, దేశాలని, భాషలని, రకరకముల సరిహద్దులు మనుషులు పెట్టుకుంటున్నారు. కానీ దేవునికి ఏ భేదము లేదు. సర్వ ప్రపంచాన్ని సృష్టించినవాడు ఆయనే. సకల జీవులకు జీవమిచ్చువాడు ఆయనే. అందుకనే తన యొద్దకొచ్చి సహాయము కొరకు అడిగిన వారికి లేదు అనకుండా కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. సోదరుడా, సోదరి, నీకు ఏది అక్కరగా ఉందో అది ప్రభువుని సంకోచించకుండా అడుగు. తగిన సమయమున ఖచ్చితముగా ఆయన నీ ఆశను తీరుస్తాడు. దావీదు భక్తుడు, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నీవే నాకు సహాయకుడవని ప్రభువు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనకున్న శ్రమలలో, మనకున్న కష్టాలలో, మనకున్న అక్కరలలో మనుషుల వైపు కాదు గాని మనము చూడవలసింది నిత్య సహాయకుడు, మనల్ని ప్రేమించుచున్న ప్రభు వైపు మనము తిరిగి ఆయన సహాయాన్ని అర్థిస్తే నీ కులమేమిటో, నీ మతమేమిటో, నీవెవరో ఏమీ అడగడు. కానీ తన యొద్దకొచ్చిన వారికి కృపచూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు రండి. ఆయన కులమత భాషలకు అతీతుడు. ఆయన కనికర సంపన్నుడు. ఎవరు ఆయన యొద్దకొచ్చినా వారిని ప్రేమించి వారికి సహాయము చేసే దేవుడు. దేవుని పిల్లలుగా సహాయం పొందుకొనుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపావాత్సల్యమును బట్టి ఈ దినమున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు. విన్న వాక్యం మా హృదయాలలో ఫలింపునివ్వండి. ప్రతి కుటుంబమును దీవించి బలపరిచి క్షేమాన్నివ్వండి. ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్.